హలో ఫ్రెండ్స్, మనకి స్వీట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్. కానీ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్తో జామూస్ నా స్టైల్లో ఎలా చేశానన్నది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. గులాబ్ జాము పౌడర్ని ఒక బౌల్లో వేసుకుని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చాలా మృదువుగా అనేది ఆ పౌడర్ మొత్తం కలిసేలాగా ఒక దో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. గట్టిగా చేసుకుంటే ఉండలు అనేవి బీటలు కూడా వచ్చేస్తాయి. దీనికి ఏమీ మిక్స్ చేయనవసరం లేదు. జస్ట్ కాచి చల్లార్చిన పాలు కలుపుకుని రౌండ్ చేసుకున్న తర్వాత మనకి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేసి పెట్టాలి. అది కూడా బౌల్ క్యాప్ అనేది మూత వేయాలి. అది ఎయిర్ తగలకుండా దానికి బీటలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ అందరూ నార్మల్గా పంచదారతో చేస్తారు. షుగర్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. నేనైతే జాగరీ యూస్ చేశాను. మనకి ప్యాకెట్లో ఏంటంటే 900 గ్రామ్స్ షుగర్ తీసుకుని అంటే షుగర్ సిరప్ యాడ్ చేయాలని ఉంది ఈ జామూస్కి. బట్ నార్మల్గా అయితే షుగర్తో పోలిస్తే జాగరీకి ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది. దానివల్ల నేను హాఫ్ కేజీ వరకే తీసుకున్నాను. 900కి నేను 500 తీసుకున్నాను. దాన్ని బాగా ఎక్కువ తీగ పాకం రాకుండా నార్మల్గా కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. ఎందుకంటే తీగలా వచ్చేస్తే జామూస్ అనేవి డ్రై అయిపోతాయి. మీకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బెల్లం చూపించాను నేను. ఇంకో రకం వేస్తే అది మరీ కాలా జామూస్ అయిపోతాయి అని నార్మల్గా చేశాను. మనం గీ అప్లై చేసుకుంటూనే బాల్స్ అనేవి చేసుకోవాలి. అప్పుడు బీటలు రావండి. నార్మల్గా అయితే మైదా, కార్న్ఫ్లవర్ చాలా యూస్ చేస్తారు. బట్ ఈ జనరేషన్లో మనం మైదా ఇవి యూస్ చేయడం చాలా మంచిది కాదు. అవి హార్మ్ఫుల్. సో అందుకనేసి నేను నార్మల్గానే చేశాను. ఆయిల్ కూడా చాలా ఫ్లేమ్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వేసేస్తే లోపల వరకు ఉడకవు, పై వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. మనం తీసుకున్న తర్వాత మెయిన్ ఇదే టాస్క్. ఎందుకంటే అవి బౌల్స్ చల్లారిన తర్వాత ఈ బెల్లం సిరప్ కూడా చల్లారిన తర్వాతే మనం యాడ్ చేయాలి. మీకు ఇక్కడ ఒక మంచిది ఔషధం అంటే టేస్టీ చూపిస్తాను నేను, చూడండి. ఎప్పుడైనా స్వీట్స్లో మనకి ఈ కర్పూరం అనేది వేసుకుంటే, ఇది పూజలో ఉపయోగించే కర్పూరం కదండి, వంటకు ఉపయోగించే కర్పూరము వేసుకుంటే చాలా టేస్టీ వస్తుంది అండ్ హెల్దీ కూడా. ఈ జామూస్ అనేది ఇలా యాడ్ చేసుకుని పైన సిరప్ అనేది సర్వ్ చేసుకున్నాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో ఇలాగా. అండ్ బెల్లం పాకం ఉడికేటప్పుడు కూడా ఇంకొక థింగ్ మర్చిపోయాను, కొంచెం మిరియాలు ఇలాచీ వేసామంటే బాగుంటుంది. టేస్ట్ వైజ్ బాగుంటుంది, ఫ్లేవర్ వైజ్ బాగుంటుంది. చూసారా మీరు, లోపల ఉండ కూడా కట్టలేదు, చాలా స్మూత్గా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి.